ఓకే, సమయం ఆలస్యం చేయకుండా వారికి అప్పగిద్దాం. దేవుని నామానికి వందనాలు, మీ అందరికి స్తోత్రాలు. అలాగే గొప్ప అవకాశము కలిగజేసిన అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు 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 తండ్రి, మహోన్నతుడు రాజా, ఈ గొప్ప సమయాన్ని ప్రభువా మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా, నీ సేవకునిగా తండ్రి, ఈ రాత్రి నేను పలికే ప్రతి విషయాలు, ప్రతి మాటలు యేసు క్రీస్తు నామములో తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ వాక్యము తండ్రి ప్రతి ఒక్క హృదయములో నాటబడును గాక. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి తలపై మీ హస్తం ఉండును గాక. ఈ రాత్రి ప్రభువా ఎవరు నిరాశపడకుండా ప్రభువా గొప్ప ఆశీర్వాదాల చేత నింపబడి వెలును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వాక్యంలోకి వెళ్ళిపోదాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32వ వచనము. Deuteronomy chapter 4 verse 32. ఎవరైనా చదువుతారా? 4:32. సారీ 31 చదవండి. మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక మీ చెయ్యి విడిచిపెట్టడు, మిమ్మల్ని శపించడు, మిమ్మల్ని నాశనం చేయడు, నిబంధనను. దేవునికి మహిమ కలుగును గాక. మరి బ్రదర్ నాకు ఈరోజు మీటింగ్ గురించి తెలియజేసినప్పుడు నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా మరి ఏం మాట్లాడమంటారు, ఏం బోధించమంటారు అని అడిగినప్పుడు వాగ్దానముగా దేవుడు నాకు ఈ మాటను బయలుపరిచారు. ఈ మాట మీకే. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక జాగ్రత్తగా గమనించాలి. మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, కృపగల దేవుడు, దయ కలిగిన దేవుడు, మిమ్మల్ని నాశనము చేయడు. చెప్పాలి మిమ్మల్ని నాశనము చేయడు, చెయ్యి విడవడు, నిబంధన మర్చిపోడు. గొప్ప దేవుడు కదా. గొప్ప దేవుడు అని ఎంతమంది అనుకుంటున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? మిమ్మల్ని అడిగేది మౌనంగా ఎందుకు ఉన్నారండి? దేవుడు గొప్ప దేవుడా కాదా? మరి సైలెంట్గా ఎందుకు ఉన్నారు? మీ ఊరికి కేసీఆర్ గారు వస్తున్నారా అనుకోండి, మౌనంగా ఉంటారా?
ఉంటారా? కదులుతారు కదా, కదలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లతో 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 హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీ వైపు నుండి రిప్లై రాకపోతే, గమనించండి, మీ వైపు నుండి రిప్లై రాకపోతే నా వైపు నుండి సప్లై ఆగిపోతుంది. కాబట్టి కొద్దిగా స్పందించండి. దేవుని వాక్యము కాబట్టి స్పందిస్తే దేవుడు మనల్ని ఇంకా లోతులో తీసుకెళ్తాడు, మర్మాన్ని బయలుపరుస్తాడు. ఈరోజు ఎంతమందికి మర్మం కావాలి? దేవుని మర్మం కావాలా? మరి స్పందించండి, స్పందించండి. మరలా చదువుదాం. మీ దేవుడైన యెహోవా ఆహా ఆహా మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరో అని మనము గుర్తుపట్టగలగాలి. ఏ దేవుణ్ణైతే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుడు ఎంత శక్తివంతముడో అనేది మనము గుర్తుపట్టగలగాలి. ద లార్డ్ ఇస్ పవర్ఫుల్. శక్తివంతమైన దేవుడు అని గుర్తుపట్టగలగాలి. ఈరోజు ఆ గుర్తు మనలో లేదు. కేవలము పైపైన వాక్యం చదువుతూ వెళ్ళిపోతున్నాము, కానీ ఆ వాక్యాన్ని మనము విశ్వసిస్తలేము. యు ఆర్ నాట్ బిలీవింగ్ ద ఎగ్జాక్ట్ వర్డ్ వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని వాగ్దానాన్ని చేత పట్టుకొని నేను ఇక్కడ వచ్చాను. నేను మరలా చెప్తున్నాను, దేవుడు ఇచ్చిన వాగ్దానం మీ కొరకు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఇదిగో హైదరాబాద్ నుండి భారీ వర్షములో ఈరోజు నేను వచ్చాను. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. మీరు ఇలాగే స్పందిస్తే మీ ఆశీర్వాదం ఎటు వెళ్ళిపోతుంది. స్పందించే వారికే ఆశీర్వాదము. హల్లెలూయా, ఆమేన్. చూడండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలిసి ఉండాలి. మోషే అంటారు దేవుని ప్రజలతో, మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. మోషే అంటున్నారు, మీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, మీ చెయ్యిని ఏం చేశారని, ఏం చేశారని, ఏం చేశారని, ఏ గొప్ప పని చేశారని, మిమ్మల్ని నాశనం చేయడు. ఎందుకు? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. తండ్రి ప్రేమ, కనికరము గల దేవుడు. ఎంతమందికి పిల్లలు ఉన్నారు ఇక్కడ? పిల్లలు తప్పు చేస్తే ఎంతమంది కనికరిస్తారు? కొట్టకుండా. చెప్పండి, కొడతారా? 2 దెబ్బైనా. ఇక్కడ మోషే అంటున్నారు దేవుని ప్రజలతో, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, మీ చెయ్యిని విడిచిపెట్టడు. ఏం చేశారని విడిచిపెట్టారు? ఏం చేశారని విడిచిపెట్టారు? ఎంతవరకు నమ్మారు దేవుణ్ణి? ఈరోజు అదే అంటున్నాను నేను, మీరు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో మీకు తెలిసి ఉండాలి. యు నీడ్ టు నో హూ యువర్ గాడ్ ఇస్. తెలిస్తే ఇందాక అయ్యగారు చెప్పారు కదా, ప్రతి ఒక్కరి క్వశ్చన్ మార్క్. ఎందుకు ప్రభువా? ఎప్పుడు ప్రభువా? ఇంకెప్పుడు నైనా? ఎప్పుడు జరుగుతుంది? ఉండదు. ఎందుకు తెలుసా? నేను ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, కనికరము గల దేవుడు,
మన చెయ్యిని వదలడు, విడిచిపెట్టాడు. మోషే మాటలు వింటలేరు ఇక్కడ. మోషే దగ్గర ఎదురు తిరుగుతున్నారు. దేవుని మాటలకి లోబడతలేరు ప్రజలు. దేవుని వాక్కు మోషే ద్వారా దేవుని వాక్కు, యెహోవా కనికరము గల దేవుడు. ఎందుకు? మీరు వినాలని, మీరు నమ్మాలని, మీరు విశ్వసించాలని. ఈ రాత్రి ఎంతమంది విశ్వసిస్తున్నారో నాకు తెలియదు, ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు. The Lord is going to do mighty things. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. చదవండి అమ్మా, మళ్ళీ చదవండి, మళ్ళీ ఆ వాక్యం చదవండి. అదే, ఈ 40 సంవత్సరాలు మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన తిరుగుబాటు, వాటిని బట్టి మిమ్మల్ని నాశనం చేయడు. ఆయన నిబంధన మర్చిపోడు. హల్లెలూయా. ఆయన కోపించుచూనే వాత్సల్యాన్ని చూపించే దేవుడు. కోపించుచూనే. తెలుగులో ఒక తప్పు ఉంది ఇక్కడ. ఆయన కోపం క్షణం మాత్రమే అని ఉంటుంది, నిమిషం అని ఉంటుంది, రైట్? తెలుగులో ఆయన కోపము నిమిషం మాత్రమే. ఆయన కోపం నిమిషం ఉంటే భూమి ఉండదు. ఇంగ్లీష్లో బాగుంటుంది, హిస్ యాంగర్ ఇస్ ఫర్ ఇంగ్లీష్ రాదా? నో ప్రాబ్లం. ఇక్కడ నిమిషం ఉంది, అక్కడ సెకండ్ ఉంది. నిమిషము, దేవుని కోపం నిమిషం ఉంటే భూమి ఉంటుందా బ్రదర్? ఏది ఉండదు, అన్ని నాశనం అయిపోతాయి. 1 మినిట్, ఒక్క నిమిషము 60 సెకండ్లు. ఒక్క సెకండ్ ఎక్కడ, 60 సెకండ్లు ఎక్కడ. కాబట్టి కోపించుచూనే వాత్సల్యాన్ని చూపించే దేవుడు. హల్లెలూయా. చూడండి, వాక్యం అంటుంది యేసుక్రీస్తు కనికరము గల దేవుడు. ఆమేన్. గొప్ప దేవుడు నా దేవుడు, గొప్ప దేవుడు నా దేవుడు, కనికరము గల దేవుడు. ఈ రాత్రి దేవుడు ఎవరిని కనికరిస్తారు, ఎందుకు కనికరిస్తారు అని కొన్ని విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. నెహమ్యా గ్రంథము 9:31. నెహమ్యా 9:31. మరలా చదవండి అమ్మా. అయితే ఓకే, అంటే అంటే చెప్పాలి. అంటే వాళ్ళని పూర్తిగా కంప్లీట్గా నాశనము చేయక, చదవండి. కారణం ఏంటి? కారణం ఏంటి? మీరు వాళ్ళని పూర్తిగా నాశనం చేయలేదు. చదవండి మా, మంచి మాట. ఓకే, నిజముగా. ఓకే, దేవునికి నచ్చని, మెచ్చని 2 పాపాల గురించి చెప్తాను. మీరు మౌనంగా ఉంటే వాక్యానికి అర్థం ఉండదండి. ఇఫ్ యూ వాంట్ మీ టు ఫ్లో, యూ హ్యావ్ టు ఫ్లో. మంచి వాక్యము మీ కొరికే, బిర్యానీది. హల్లెలూయా. మంచి బిర్యానీ, మంచి వాక్యం, దేవుని వాక్యం. సర్కస్ జరుగుతలేదు కదా. ఆమేన్.
దేవునికి నచ్చింది, మెచ్చింది 2 పాపాలు. ఏందో తెలుసా? మీకు చాలా ఇష్టమైనది. 1 సనుగుళ్ళు. ఏంటి? 2 విగ్రహారాధన. 2 విగ్రహారాధన. మొదటిది ఏంది? ఎంత గట్టిగా చెప్తున్నారండి? ఎంతమంది చదువుతారు? అరే సనగరా? అది దేవునికి నచ్చదంట. సనగడం అంటే చెప్తాను. ఒక మనిషి ఇక్కడ మాట్లాడుతుండగానే రే ఏంటి ఏమో చెప్పావు? నేనేం చెప్పాను? ఇందాక ఏదో చెప్పావు కదా. నేను చెప్పలేదే, నాకు వినిపించింది. ఏం వినిపించింది చెప్పు. సరే, నీకు వినిపించిందని చెప్తున్నావు కదా, చెప్పు ఏం వినిపించింది? నాకు సరిగా వినిపించలేదు. నువ్వేం చెప్పింది సరిగా చెప్పు, క్లియర్గా చెప్పు. అరే బాబు, నేనేం చెప్పలేదయ్యా. దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే వీళ్ళు సనుగుతున్నది నాకు వినిపిస్తుంది. వీళ్ళ సనుగులు నాకు వినిపిస్తుంది. మోషే అన్నారు, ఎవరి సనుగులయ్యా? నాకు వినిపించలేదే. వీళ్ళెప్పుడు సనిగారు? రైట్ వర్డ్. వీరెప్పుడు గునిగారు? నాకు వినిపించలేదే. నీకు వినిపించినా వినిపించకపోయినా నాకు వినిపించింది. హల్లెలూయా. ఆ సనుగులు వీళ్ళకి నీకు వినిపించినా వినిపించకపోయినా నాకు వినిపించింది కాబట్టి ఆకాశములో నుండి వాళ్ళని బొత్తిగా రెండోది చెప్పాలి గట్టిగా. ఒక్కసారి నెహమ్యా 9:31 చదువు. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని పూర్తిగా నాశనము నిజముగా నీవు కృపా కనికరము కలిగిన దేవుడుగా ఉన్నావు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు నిజముగా కృపా కనికరము గల దేవుడుగా ఉన్నాడు. ద లార్డ్ హూ యు బిలీవ్ ఇస్ ద లార్డ్ ఆఫ్ మర్సీ. ఈ రాత్రి చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి మీరు స్పందిస్తే బాగుండు. సామెతల గ్రంథము 28:13. ప్రావర్బ్స్ 28:13. అతిక్రమములను దాచిపెట్టువారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని ఎవరు పొందుకుంటారు కనికరము? ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరు పొందుకుంటారు, ఎందుకు పొందుకుంటున్నారు, ఎవరు పొందుకుంటారు? చూడండి, క్రమము, అతిక్రమము, న్యాయము, అన్యాయము, నీతి, అవినీతి, దుర్నీతి. అంతా మనకు తెలుసు కదా. తెలుసా తెలీదా? తెలియనంత బుద్ధి తక్కువలేమైతే కాము కదా. తెలుసు. చిన్న బాబు, 1 సంవత్సరం బాబు పాకుతూ అదిగో ఆ డోర్ దగ్గర వెళ్ళి
మట్టి నాకుతున్నాడు. తల్లిగారు వచ్చి, రే ఏం చేస్తున్నావు? చెప్తాడా మట్టి నాకుతున్నాను మమ్మీ అని? చెప్తాడా? తల ఊపుతాడు. మట్టి తిన్నావా? జానీ లాగా, నో పాప. మట్టి తిన్నావా? మట్టి తిన్నావా? తిన్నాడా? అంటే తప్పేందో ఒప్పేందో ఆయనకు తెలుసు. ఎవరికి? చిన్న బాబుకి. ఆయన అంటాడు, నేను తినలేదు మమ్మీ అంటే యాక్షన్లో. తెరువు నోరు. తెరవడు. ఏ? ఆయనకి తెలుసు అది తప్పని. నేను అంటాను, తప్పేందో నిజమేందో అబద్ధమేందో మనకు తెలుసు, తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాం. ఎవరు చూస్తారులే, మా సేవకుడు సండే చెప్పి వెళ్ళిపోయారు, ఏదో చెప్పారు, వాక్యం విన్నామంతే. ఇంటికి వెళ్ళగానే ఎవరు చూస్తారు? గమనించండి, దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. ద లార్డ్ ఇస్ వాచింగ్ యూ. మీరు చేసే ప్రతి పనులను దేవుడు గమనిస్తున్నాడు. క్రమమేందో అతిక్రమమేందో మనకు తెలుసు, న్యాయమేందో అన్యాయమేందో మనకు తెలుసు, నీతి ఏంటో దుర్నీతి ఏంటో మనకు తెలుసు. తెలిసి కూడా ఒప్పుకుంటున్నారా కప్పుకుంటున్నారా తప్పుని? ఒప్పుకుంటున్నారా? అమ్మో గొప్పలు బ్రదర్, నిజంగా. తప్పుని ఎవరు చూస్తున్నారులే, ఎవరు చెప్తారులే, చేద్దామని కప్పుకుంటున్నారు. ఆదాము తప్పును ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా? అది అంతటి ఆదామే కప్పుకుంటే హల్లెలూయా. తెలిసి తెలియనట్టు పాపాలు చేసేస్తున్నాము, తప్పులు చేసేస్తున్నాము. యాక్చువల్లీ పాపం గురించి మాట్లాడడానికి నేను రాలేదు ఈరోజు. మరి ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. పైకి మాత్రం భక్తి జీవితము, పైకి మాత్రము. నేను ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టి చెప్తున్నారు, బ్రదర్, ఆయన సిఆర్పిఎఫ్ జవాన్, కాశ్మీర్ నుండి నాకు మెసేజ్ పెట్టి చెప్తున్నారు, బ్రదర్ మీ దగ్గర నేను ఏది దాచాను, అందరి దృష్టిలో నేను ఒక మంచి విశ్వాసం బ్రదర్, కానీ నాకు మాత్రమే తెలుసు నేను చేసే తప్పులు. నాకు మాత్రమే తెలుసు బ్రదర్, నేను చాలా తప్పులు చేస్తున్నాను. నేను బైబిల్ చదువుకుంటలేను, నేను వాక్యాన్ని స్పందిస్తలేను, వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటలేను. నా కొరకు ప్రార్థన చేయండి. ప్రే ఫర్ మీ, ఐఎమ్ నాట్ రైట్ స్పిరిచువలీ. నేను ఆత్మలో సరిగా లేనండి, నా కొరకు ప్రార్థన చేయండి. తప్పును తప్పుగా కప్పేస్తున్నారు. ఆ తప్పును కప్పడానికి మరో తప్పు, ఆ తప్పును కప్పడానికి మరో తప్పు. అవునా? నేను ఒట్టిగానే చెప్తున్నానా? నిజమే కదా? ఎంతమంది రక్షణ పొందుకున్నారు? రక్షణ అంటే ఏంటి? బాప్తిజమా? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? మారు మనసు. మారు మనసు అంటే ఏంది? మారు అంటే ఏంది? మారు అంటే మీకన్నా తెలుగు మంచి తెలుగు నేనే మాట్లాడుతున్నాను, నాకు తెలుగే రాదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంతమంది గమనించారు? ఇంగ్లీష్లో మాట్లాడాను. ఈసారి తెలుగులో దేవుడు కనికరపూర్ణుడు, కరుణా సంపన్నుడు, తెలుగు నేర్పించాడు. ఏదో 4 ముక్కలు మాట్లాడుతున్నాను, మీరు స్పందించకపోతే ఎలా?
అంటే మార్పు. ఒక మారు మనస్సు అంటే పాతది వదిలిపెట్టి దేవునిలో నడవడము మారు మనసు. దేవుడు చెప్పే వాక్యము, దేవుడు చూపే వాక్యాన్ని నమ్మి విశ్వసించి ఆ వాక్య ప్రకారము నడుచుకోవడము మారు మనసు. ఎంతమంది నడుచుకుంటున్నారు? ఒక్కరి చెయ్యి లేస్తలేదా? నిజమైన మారు మనసు అది. అట్లాంటి మనం నటిస్తున్నాం కదా. ఇందాక అయ్యగారితో డిస్కస్ చేస్తున్నాను. విశ్వాసుల సేవకులు అయిపోతున్నారు. విశ్వాసులు అన్నీ తెలిసిపోతుంది. ప్రకటించేస్తున్నారు, ప్రార్థన చేసేస్తున్నారు. ఇప్పుడు రంగు తేలుతుంది. ఎంతమంది మారు మనసు పొందుకున్నారు? పొందుకున్నాం. పేరుకు మాత్రమే మారు మనసు. పేరుకు మాత్రమే మారు మనసు. మార్పు అనేది ఎవరిలో లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దేవుడు వచ్చింది మార్చడానికి. నేను నాశనం చేయడానికి రాలేదు. I have not come to destroy the commandments, but I have come to fulfill it. దాన్ని మార్చి దాన్ని పూర్తి చేయడానికి వచ్చాను. మీరు మారవబడాలి, మీరు మార్చబడాలి. యేసు రక్తము ద్వారా మీరు మార్చబడాలి. యేసు రక్తం మిమ్మల్ని ఎప్పుడో కడిగేసింది, కానీ మార్పు అనేది ఇంకా కనిపిస్తలేదు. మొదటిది ఏంది? రెండోది రాహేలు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడు కొన్ని గృహ దేవతల్ని తీసుకొచ్చేసింది. తీసుకొచ్చిందని చెప్పడం కంటే దొంగలించిందని చెప్తాను. బ్రదర్, హెల్మెట్ తీసుకొచ్చా, దొంగతనం ఎలా అవుతుంది? ఇది ఇట్లా అయిందంటే దొంగతనం. అవునా? అవునా? గృహదేవతల్ని ఎవరికి చెప్పి తీసుకొచ్చింది? మరి అదేంటి? అది మీకు క్లారిటీ ఇవ్వాలి. దొంగతనంగా తీసుకొచ్చేసింది. వాళ్ళ నాన్న వెతికాడు, ఎక్కడ కనిపించలేదు. లేదు. వాళ్ళ నాన్నగారి బాధ ఏంటో తెలుసా? ఈ అత్తా కోడళ్ళ బాధలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ మామ అల్లుడు బాధ. మామేమో అల్లుడి మీద పడ్డాడు. ఈ మామయ్య బాధ ఏంటంటే వాడే తీసుకుంటాడు. ఎవరు? అల్లుడు పేరేంది? వాడి పనే ఖచ్చితంగా. వాడిని వెతకాలి. వెతుకుతున్నాడు. 7 రోజుల పాటు వెతికాడు. 7వ రోజున దొరికిపోయాడు ఆఖరికి. ఎక్కడ నా దేవతలు? ఎక్కడ నా దేవుడితో? ఎక్కడ? యాకోబుకేమో ఏమీ అర్థమవుతలేదు. ఏంటి మామయ్య, ఏం అడుగుతున్నారు మీరు? గృహ దేవతల ఎవరు తీసుకొచ్చారు? రేయ్, నటించొద్దు. నీ సంగతి నాకు బాగా తెలుసు. చెప్పు, ఎక్కడ పెట్టావు? అయ్యో మావయ్య, నేను ఎందుకు తీసుకొస్తాను?
నా దేవుడు గొప్పోడు మావయ్య, నా దేవుడు మాట్లాడే దేవుడు మావయ్య, నా దేవుడు కనికరము చూపే దేవుడు మావయ్య. 20 సంవత్సరాలు మీ ఇంట్లో నన్ను కనికరించలేదా నా దేవుడు? నేను ఎందుకు దొంగలిస్తానయ్యా? రే, నేను గనక వెతుకుతాను. ఈ టెంటుల్లో ఎక్కడైనా దొరికిందనుకో వాళ్ళని నేను చంపుతా. వెతకడం స్టార్ట్ చేశాడు. యాకోబు అన్న డీలోకే దొంగలించేది కదా, వెతుకు తెలుస్తుంది. వెతకడం స్టార్ట్ చేశాడు. వెతుకుతున్నాడు. ఈ రాహేల్కి ఆస్కర్ అవార్డు ఇవ్వాలి మనం. ఎందుకు తెలుసా? గృహంలోకి ఎంటర్ అయ్యాడు తండ్రి, అంతే. ఇదిగో పెట్టే, దీనిలో గృహదేవతల్ని దాచిపెట్టు. తండ్రి ఎంటర్ అయ్యాడు, అంతే. ఏం వెళ్ళినట్టు కూర్చుంది. ఏమైంది డాడీ? డాడీ ప్లీజ్ డాడీ, నేను దిగలేను డాడీ. అయ్యో ఛీ, ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను నిన్ను అవమానించడమా? చచ, వాడి పనే ఖచ్చితంగా ఇది. ఎంత మంచి నటన! దొంగలించడము కాకుండా ఆ దొంగలించడం వాటిని దాయడానికి మరొక నిజమా? ఆ వాక్యం చదివారు కదా, మీ అతిక్రమమును వర్ధిల్లడు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఎవరైతే వాటిని ఒప్పుకుంటారో, చదవాలి, వాటిని ఒప్పుకోవడం మాత్రమే కాదు, ఈరోజు మనం ఒప్పుకున్నాం అంతే, విడిచిపెట్టలేదు ఇంకా. అంతేనా? మారు మనసు అనేది మీ దృష్టిలో ఒప్పుకోవడం అనుకుంటున్నారు మీరు. ఒప్పుకొని విడిచిపెట్టడమే మారు మనసు. చదవండి ఆ వాక్యం చదవండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని. ఈ రాహేల్ ఏం చేసింది? ఒప్పుకొని ఇచ్చేసిందా? ఇవ్వలేదు, దాచిపెట్టుకుంది. ఇక్కడ నేను చెప్పదలిసింది ఏంటంటే, దొంగతనం చేసింది వాస్తవమే, ఎవరికి తెలీదు. కట్టుకున్న భర్తకు కూడా తెలీదు. కట్టుకున్న భర్తకు కూడా తెలియదండి దొంగలించింది. ఒక భార్య భర్తలు ఉన్నారా? భర్త స్నానంకి వెళ్తున్నాడు, షర్ట్ ఇప్పి అదిగో ఆ డోర్కి పెట్టేశారు. భార్య ఏం చేస్తుంది? పాకెట్లో 100 రూపీస్ తీస్తుంది. ఎందుకు? మల్లెపూలు తీసుకోవాలని తీసుకుంది. చెప్పిందా? నా భర్తేగా, నా బంగారమేగా, నా వారేగా, నీ వారే. చెప్పి తీసుకుంటే ఏం పోతుంది? చెప్పి తీసుకోకపోతే ఏమవుతుంది? మీరు, నేను మా సంఘంలో ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ హాఫ్ వర్డ్ చెప్పొద్దు, ఇది వద్దు. చెప్తే ఏదైనా పూర్తిగా చెప్పండి, దాన్ని కంప్లీట్ చేయండి. ఒకళ్ళు అంటారు ఇంకో అతి, దాన్ని పూర్తి చేయండి.
మావారు కూడా అంతే. చెప్పి తీసుకుందా, మరి ఏం చేసినట్టు? నిజంగా ఎంతమంది చేశారు? మనసులో ఉంది, నేను చేశానయ్యా, ఇప్పుడు చెప్తే నా భర్త ఇక్కడే ఉన్నాడు. హల్లెలూయా. రాహేలు దొంగలించింది ఎవ్వరికి చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు, కట్టుకున్న భర్తకు చెప్పలేదు, వాళ్ళ అక్కకి చెప్పలేదు, ఎవ్వరికి చెప్పకుండా తీసుకొచ్చింది. తండ్రి ఏమో వెతుకుతున్నాడు, దొరుకుతలేదు. ఈమెమో ఎక్స్ట్రాలు చేస్తుంది. పెట్ట మీద కూర్చొని, ప్లీజ్ డాడీ ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను దిగలేను. కన్న తండ్రి కదా, అనుమానించలేడు. కాదమ్మా, నువ్వు కాదమ్మా, వాడి పనే. వాళ్ళ నాన్నొచ్చింది వాటి కోసమే, అవునా? ఈ అమ్మ ఏం చేయాలి? ఇచ్చేయాలి. లేదా డాడీ అదిగో ఆ బొమ్మలంటే నాకు చాలా ఇష్టం డాడీ, ప్రాణం డాడీ, నేను తీసుకుంటాను డాడీ అంటే చంపేస్తాడా? పాయింట్ నెంబర్ 2, చెప్దామనే అనుకున్నాను డాడీ, మీరేమో ఊరిలో లేరు, ఈయనేమో తొందర చేశాడు, నేనేమో తీసుకొని వచ్చేసాను. చెప్దామని అనుకున్నాను, పొరపాటు అయిపోయింది డాడీ, క్షమించండి అంటే చెప్తాడా? చెప్పొచ్చు కదా. దీంట్లో ఒక మర్మాన్ని చెప్తాను మీకు. కన్న తండ్రి వచ్చినప్పుడు దాచిపెట్టిన అతిక్రమాన్ని ఒప్పుకుంటే ఆయన చంపడు కదా. కన్న తండ్రి కాబట్టి చంపడు కదా. ఒప్పుకోలేదు. ఏమి తెలియనట్టు ఉంటుంది. చేసిన తప్పు చేసి ఏమి తెలియనట్టు ఉంటున్నారు ఈరోజు. మీకు తెలుసా తప్పని? మీకు తెలుసు, ఏం కాదులే, చిన్న తప్పే కదా, కాంప్రమైజ్ అయిపోతుంది, కవర్ అయిపోతుంది అనుకుంటున్నారు. మనుషుల ముందు కవర్ చేసేస్తారేమో, దేవుని ఎదుట బీ కేర్ఫుల్. దొంగ భక్తులు వద్దు. మారు మనసు లేకుండా దొంగ భక్తి వద్దు. వాట్ ఎవర్ యూ డూ ఇట్ టు గాడ్, డూ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్. మీ హృదయములో నుండి దేవునికి చెయ్యండి. ఏది చేసినా, వాట్ ఎవర్ యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఫెయిత్ఫుల్గా, నమ్మకంగా, దేవునికి, దేవుని సేవకునికి నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్పగా దీవిస్తాడు. అదే మీ ఆశీర్వాదం. దట్ ఈస్ యువర్ బ్లెస్సింగ్. సేవకుడు ఎందుకులే, దేవుడు ఉన్నాడు, నేను డైరెక్ట్ కనెక్షన్ అంటే కాదు, కుదరదు ఇక్కడ. నేను తెలుసుకున్న మర్మంలో ఒక మర్మం చెప్తాను. జనవరి నుండి డిసెంబర్ వరకు మీకు ఏ ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలనుకున్నాడో, ఇదిగో ఆ ఆశీర్వాదాలు అంతా మీ సేవకుని మీద వచ్చాడు. మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదటిగా దేవునికి విశ్వాసంగా బ్రతకాలి. రెండోది మర్చిపోవద్దు, అక్కడే మీ ఆశీర్వాదం దాగుంది. ఇక్కడ ఏదైనా తప్పు చేశారా? నిజమండి,
చాలామంది అనుభవిస్తున్నారు. చాలామంది అనుకుంటున్నారు ఈ పాస్టర్ లేకపోతే ఏమైంది, వేరే పాస్టర్ ఉన్నారు కదా. నేను చెప్తాను, ప్రతి విశ్వాసికి ఒకే ఇల్లు ఉంటుంది. మీకు ఎన్ని ఇల్లు ఉన్నాయి? ఒకటే ఇంట్లో ఉంటారు కదా, 10 ఇంట్లో ఉండరు కదా. ప్రతి విశ్వాసికి ఒకే ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లోనే మనము పొందుకోవాల్సింది ఆశీర్వాదం, వేరెక్కడ పొందుకోలేము. యూ కెనాట్. అందుకే కొన్నిసార్లు చాలామంది చెప్తుంటారు, వాళ్ళు ఆశీర్వదింపబడుతున్నారండి, మేము 10 సంవత్సరాల నుండి సంఘానికి వెళ్తున్నాము, మేము దశమ భాగాన్ని విత్తుతున్నాము, కానుకల్ని ప్రత్యేకంగా పాస్టర్ గారికి ఇస్తున్నాము, మా జీవితాల్లో ఏది జరుగుతలేదో. ఎందుకు జరుగుతాయి? 10 పాస్టర్లు మారుస్తే. యు గెటింగ్ మీ? మీ ఆశీర్వాదాలు, ఐఎమ్ సో సీరియస్, మీ ఆశీర్వాదాలు ఇదిగో మీ సేవకుని దగ్గర దాగి ఉన్నాయి. ఒక రాజు, ఎజికే రాజు అనుకుంటాను, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను కనికరించు, నన్ను కాపాడు, నాతో మాట్లాడు. విశ్వాసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు డైరెక్ట్గా మాట్లాడగలరు కదా. ప్రవక్తను ఎందుకు పంపించాడు? ప్రవక్తను ఎందుకు పంపించాడు మాట్లాడమని? ప్రార్థన చేసింది ఎవరు? రాజు. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? దేవుడు తన సేవకుని తల ఉంచనీయడు. యూ నీడ్ టు బిలీవ్ దట్. ఈరోజు విశ్వాసికి సేవకునికి తేడా లేకుండా అయిపోతుంది. మర్చిపోవద్దు. హీఈస్ చూజన్. ఎంచబడ్డారాయన. మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారంటే దేవుని కృప, తర్వాత సేవకుని సాహసం. దాన్ని ఏమంటారు? కష్టం. మీకు తెలుసా ఎంత కష్టపడతారు ఒక సేవకుడు? ఏ రాత్రైనా మీ కాల్ని లిఫ్ట్ చేసి మీకు ప్రార్థన చేయడము, ఏమి కాదులే అమ్మా అని ఓదార్చడం ఎవరు చేస్తారు? బయట ఆ సేవకుని దగ్గర 10,000 మంది ఉన్నారు, వెళ్ళండి, మీ ఇంటికి వస్తాడో చూడండి. అదే అన్నాను కదా, ప్రతి విశ్వాసికి ఒకే ఇల్లు ఉంటుంది. ఆ సేవకుడే మీ సేవకుడు. ఇది మెచ్యూర్డ్ క్రిస్టియన్కి. పౌలు అంటారు కదా, ఇంకా ఎన్నో చెప్పాల్సి ఉంది కానీ మీరు పాలు తాగుతున్నారు. ఇంకా గ్రో అప్, ఎదగండి, ఆత్మలో ఎదగండి, ఆత్మలో ఎదగండి. దేవుని మర్మాన్ని తెలుసుకోండి. దేవుడు ఏం మాట్లాడదలుచుకుంటున్నారో అనేది గ్రహించండి. గ్రహించండి. సేవకుడు ఒక చిన్న మాట అన్నా కూడా దాన్ని పట్టుకోండి. బికాజ్ ఆయన నోట వచ్చే మాటలు ఆయన మాటలు కావు కాబట్టి. వాట్ ఎవర్ ఈ స్పీక్స్, ఏం కాదులే అమ్మా, ఏం కాదు, అంతే. విశ్వాసం ఉంచండి. దేవుడు కనికరిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. విశ్వాసం ఉంచండి. అయ్యా మీరు చెప్పారు కదా, నమ్ముతున్నాను, నేను ప్రార్థన చేస్తాను, మీరు చెప్పినట్టు నా జీవితంలో జరుగుతుంది. అది విశ్వాసం. లేనిది ఉన్నట్టుగా మార్చుకోవడమే విశ్వాసము. మీరు ఇస్తేనే నేను నమ్ముతాను, మీరు చూపిస్తే నేను నమ్ముతాను అంటే అది విశ్వాసం కాదు. దేవుణ్ణి మనం పరీక్షిస్తున్నట్టు. రాహేలు ఒకవేళ తన అతిక్రమములను ఒప్పుకొని ఉంటే 100 ఏళ్ళు బ్రతికేది కదా. నిండు 100 ఏళ్ళు బ్రతికేది. ఒప్పుకోలేదు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. వీళ్ళకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. కష్టాలు 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 కష్టాలు, బాధలు, ఎప్పుడు లేని కష్టాలు. ఎందుకు ఈ కష్టాలు? యాకోబు కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉండేది కదా, సడన్గా ఈ కష్టాలు ఏంటి?
ఆలోచిస్తున్నాడు. యాకోబుకి అర్థమైంది, సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో తప్పు జరుగుతుంది. వెంటనే పబ్లిక్ మీటింగ్ పెట్టించాడు. అందరిని పిలిపించాడు. రండి, బేతేలు మందిరానికి వెళ్ళబోతున్నాము, పరిశుద్ధమైన మందిరానికి వెళ్ళబోతున్నాము. అక్కడ పరిశుద్ధంగా నీతిగా వెళ్ళాలి. కాబట్టి మీ దగ్గర ఏవైనా విగ్రహములు కానీ ఏదో ఒకటి శపించబడిన వస్తువులు ఏదైనా ఉంటే తీసుకొచ్చి ఇవ్వండి, చెట్టు కింద పాతేద్దాం. తీసుకురండి. విన్నారా? మిమ్మల్ని కాదు అంటున్నారు అక్కడ. అందులో నుండి ఒక మనిషి అంటాడు, భార్యకు చెప్పడానికి జాత కాదు కానీ పెద్ద వచ్చాడులే మాకు చెప్పడానికి. రే, వినిపించిందిరా, వినిపిస్తుంది ఇక్కడ, నువ్వు అన్నది వినిపిస్తుంది. మీకు వినిపించాలనే చెప్పాను నేను. చివరికి వీళ్ళు భయపడి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులను తీసుకొచ్చి దాని చెట్టు కింద పాతేస్తారు. అప్పుడైనా ఏమండి, తప్పు జరిగిపోయిందండి, క్షమించండి, ఇంట్లో నుండి వస్తువులు తీసుకొచ్చేసాను ఎవరికి చెప్పుకోకుండా, దాని ద్వారానే ఏదో అవుతుందని నేను అనుకుంటున్నానండి, దీన్ని కూడా ఒప్పుకుందా? భర్తే కదా, కట్టుకున్న భర్తే కదా, చెప్తే ఏం పోతుంది? చంపాడు కదా. ఏదో ఒకటి నచ్చ చెప్పి దాచి ఏదో ఒకటి చేసి నైట్ అయినా 2ంటికి 3ంటికి లేచి దాన్ని పాత పెట్టేవాడు కదా. చెప్పలేదు. బేతేలు మందిరాన్ని బయలుదేరుతున్నారు. అదిగో బేతేలు మందిరము. బేతేలు మందిరంలో అడుగు వెయ్యక మునుపే, బైపాస్ రోడ్లో చనిపోయింది. మీరు బైపాస్ చనిపోయింది. అతిక్రమంని ఒప్పుకొని ఉంటే నిండు నూరేళ్ళు బ్రతికేది. ఆ వాక్యం చదవండి అమ్మా. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దాన్ని ఒప్పుకున్నవాడు కనికరాన్ని పొందుతాడు. ఎవరు పొందుకుంటారు? ఎందుకు పొందుకుంటారు? విడిచిపెట్టారు కాబట్టి. అర్థమవుతుందా మీకు? ఈరోజు దేవుడు ఏదో ఈ వాక్యం ద్వారా మీకు ఏదో నేర్పిస్తున్నాడు. గమనించిన వాళ్ళు నేర్చుకొని ఆశీర్వదింపబడతారు. ఏదో చెప్తున్నాడులే మాకు నిద్ర వస్తుంది అనుకున్నారనుకోండి, మీ పొరపాటు అది. ఈరోజు మీరు ప్రతి విషయంలో నుండి బయటపడాలి. దాన్ని ఏమంటారు? అపోహ, ఇమాజినేషన్, అపోహ. చాలా మందికి అపోహ ఉంది. దేవుడు ఏదో చేసేస్తాడులే, దేవుడు మనకి ఇచ్చేస్తాడులే, మనం ఆయనను వెంబడించకపోతే ఎందుకు చేస్తాడు? ఇచ్చేస్తాడులే అంటే ఈరోజు ప్రతి ఒక్కడు అంబానీ. మరి
ఎందుకు అవ్వలేకపోతున్నాము? ఎందుకంటే ఒప్పుకుంటున్నాము కానీ కప్పుకుంటున్నాం. ఒప్పుకొని కప్పుకుంటున్నాం, విడిచిపెడతలేదు. టుడే ఇఫ్ యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్, ఫర్గెట్ యువర్ పాస్ట్, ఫాలో జీసస్. జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ యువర్ ఫ్యూచర్. యేసు క్రీస్తు మాత్రమే మీ యొక్క భవిష్యత్తు. బ్రదర్, నా ఫ్యూచర్ ఏమవుతుంది బ్రదర్? ఇర్మియా 29:11 అవుతుంది. నా ఫ్యూచర్ ఏమవుతుంది? చాలా మంది యవనస్తులకు ఇదే ప్రాబ్లం. నా ఫ్యూచర్ బ్రదర్, నా ఫ్యూచర్ బ్రదర్. మీరు ఒకటి గమనించాలి, దేవుణ్ణి అడుగు పెట్టేశారు. మీ ఫ్యూచర్ ఆల్రెడీ రాయబడింది అక్కడ. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ, నాట్ టు హార్మ్ యూ, ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్. He has already given you hope and future. So forget about everything. ఈ రాత్రి మీ అతిక్రమ